అండి అందరికీ. ఈరోజైతే నేను ఉప్మా వేస్తున్నట్టు మరమరాలతో ఉప్మా వేస్తున్నా. ఈరోజు టిఫిన్ వచ్చేసి అదే. ఎప్పుడు మనము ఉప్మా అదేంటి పూరి చపాతి అలాగే దోశ పచ్చటుకులు ఇవన్నీ వేసుకుంటూనే ఉంటాం కదా. అవి తిని తిని కూడా విసుగు పుట్టేసింది. అంటే ఇంకేమైనా వెరైటీగా తింటే బాగుండు అని చెప్పేసి అయితే నేను అనుకున్నా. చూస్తే ఇంట్లో ఇవి మరమరాలు అయితే ఉన్నాయి. వీటితోనే అయితే ఉప్మా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నట్టు. మనం ఉప్మాలో ఏమేమి వేసుకుంటామో అంతే, ఏం లేదు. కాకపోతే మనం అది డైరెక్ట్ వేసుకుంటాము. ఇది కొంచెం ఇట్లా నీళ్లు పోసుకొని అవన్నీ అందులో వేసుకొని కలుపుకుంటున్నాయి. అంటే పైన కొన్ని లోపల కొన్ని నానితే పైవి నానే కదా. అట్లా కొంచెము అవేమో మంచిగా మెత్తగా ఉంటాయి, ఇవేమో మెత్తగా ఉండేవి కదా. అందుకని చెప్పేసి నేను మీంది కింది ఇట్లా వేస్తూ కలుపుతున్నా అంతే. ఎందుకంటే అవి సమానంగా నానాలి కదా అని చెప్పేసి నేను అట్లా చేస్తున్నట్టు. అట్లా అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇట్లా మనం నీళ్ళు ఏం లేకుండా పిండుకొని ఒక గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. అట్లా అట్లా పిండుడు ఎందుకు, నీళ్ళు ఉన్నాయి కావచ్చు అని అనుకునే వాళ్ళు జల్లెల్లో కూడా, ఇప్పుడు మనం జ్యూస్లు చేసుకునే జల్లెల్లో అవోటి ఇవోటి ఉంటాయి కదా, అవిట్లో కూడా వేసుకొని నీళ్ళు లేకుండా ఒత్తుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా చేతితోనే పిండుకొని అయితే పక్కకు వేసుకుంటున్నా. నేను వేసేటప్పుడే విప్పేస్తున్నా, ఎందుకంటే అవి కొంచెం ఉండలేక కడతాయేమో అనుకున్నా, కానీ అవి కట్టాయి. కాకపోతే నేను వేసుడు అలా వేస్తున్నా అంతే. చూడండి నేను ఎన్ని పోసి అవి నీళ్ళలో పోసరికి అవి ఎన్ని అయినాయి, కొన్ని అయినాయి కదా అంతే. వీటితోనే ఈరోజైతే నేను చేయబోతున్నట్టు. కానీ టేస్ట్ ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా చాలా బాగుంది కాబట్టి చెప్తున్నా అంతే. ఇక్కడనైతే నేనైతే పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ గ్యాస్ అంటు పెట్టుకోవాలి. గ్యాస్ అంటు పెట్టిన తర్వాత గిన్నె పెట్టేసుకొని, అది నాన్ స్టిక్ గిన్నె కాబట్టి అది తొందరగా వేడైపోయింది. అందులోనే ఒక 2 పావుల నూనెనైతే పోసుకున్నట్టు. కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు కొత్త టిఫిన్ తినబోతున్నా అని చెప్పేసి. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత కొన్ని అయితే పల్లీలు ఎక్కువనే తీసుకున్నా. ఇందులో కొన్ని అంటే మేము ఎక్కువ పల్లీలు తింటాం కాబట్టి కొన్ని అయితే ఎక్కువనే వేసుకున్న పల్లీలు. మీరు కావాలనుకుంటే కొన్ని తక్కువ కూడా వేసుకోవచ్చు. మేము ఎక్కువ పల్లీలే తింటాం కాబట్టి, మేము ఎప్పుడైనా చూడండి ఉప్మాలైనా అన్నం ఎప్పుడైనా పోనికి వేసుకున్నా కూడా మేము పల్లీలు ఎక్కువ వేసుకుంటాం. మేము పల్లీలు బాగా తింటాం కాబట్టి అట్లా వేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసుకున్నా. ఒక 3-4 మిర్చి వేసిన. ఇలా అంటే మళ్ళీ మనం ఏమి యూజ్ చేయం కదా అని చెప్పేసి మిర్చి అయితే వేసుకున్నా. ఆ మిర్చి కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒకటే ఉల్లిగడ్డ, చిన్నది మీడియం అన్నట్టు, చాలా పెద్దది కాదు అలాగని చిన్నది కాదు, మీడియంగా అయితే ఫ్రై చేసుకొని వేసుకున్నట్టు. ఫ్రై చేసుకున్నాను, కోసుకొని అయితే వేసుకున్నా. ఏంటో గ్యాస్ ఏటో ఉందా అనుకుంటుర్రా, నేనే మర్చిపోయినా. ఉల్లిగడ్డని అయితే వేసుకొని అవి కొద్దిసేపు అట్లా కలుపుతూ ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు అయితే వదిలేయాలి. ఎందుకంటే అవి మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. అందులోనే కొన్ని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్న, ఒక 2 రెమ్మలు. కరివేపాకు అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఉప్మా వేసుకుంటే ఖచ్చితంగా కరివేపాకు అయితే వేసుకుంటాం కదా. సేమ్ అదే ప్రాసెస్ అన్నట్టు ఇక్కడ కూడా. నేనైతే కరివేపాకు కూడా వేసేసుకున్నా. కరివేపాకు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నట్టు. కొత్తిమీర వేసుకున్న తర్వాత అవి కూడా మంచిగా కొంచెంసేపు ఫ్రై అయ్యేదాకా మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎందుకో బాగా నచ్చేసింది అన్నట్టు. అలాగే ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొంచెం పసుపు. నేను ఇక్కడ కొంచెం లైటింగ్స్ ఎక్కువ పెట్టినా కాబట్టి మీకు బాగా ఎల్లో కనిపిస్తుంది. అంతగానం ఎల్లో అయితే ఏం లేదు, నార్మల్గానే ఉందన్నట్టు. నేను లైట్ ఫోకస్ పెట్టేసిన కాబట్టి అందుకని చెప్పేసి మీకు అలా కనిపిస్తుంది. బాగా ఎల్లో కనిపిస్తుంది. అవి వేసిన తర్వాత అంత ఎల్లోనైతే ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి. పసుపు ఉప్పు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా అవి అయితే చేసి పెట్టుకున్నాం కదా మరమరాలు, అవి వేస్తున్నా. నాకు ఎందుకో మరమరాలు అంటే మనమరాల అన్నట్టుంది. నేనైతే వీటిని ఏమంటా అంటే పేలాలు అని చెప్పేసి అంటాను. నేను ఎక్కువ శాతం అయితే నేను అట్లనే అంట, ఏదో కొత్తగా నేర్చుకున్నట్టుంది నాకు అదైతే ఆ పేరు.
ఫస్ట్ అయితే మనం అవైతే మంచిగా వేసుకొని ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలన్నట్టు. అవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు, ఏదో పచ్చటుకులో లేకపోతే అన్నమో పోపు వేసినట్టు అనిపిస్తుంది కదా. నేను కూడా అంటే సిద్ధుకి ఎట్టదాకా తెలియలేదు. ఇవి చేసిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఏదో అన్నం తాలింపు వేసుకున్నట్టే ఉంది కదా అని చెప్పేసి అన్ని. కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది, ఖచ్చితంగా డిఫరెంట్ ఉంది టేస్ట్ మాత్రం. నేను అనుకున్న పచ్చటుకులు లెక్కనో ఏదో పేపర్ అటుకులు లెక్కనో అదే అన్నం లెక్కనో అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నా. ఇట్లనే అన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అట్లా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసిన. సిమ్లో పెట్టండి, హైలో పెట్టినామనుకో మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా. ఎందుకంటే మనం వేయంగానే తీసినామనుకో వీటికి వేడి అన్నది తగలేదు కదా, అందుకని చెప్పేసి అయితే అట్లా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని అయితే ఉంచేసిన. చూడండి మొత్తానికి మరమరాల ఉప్మానైతే అయిపోయింది. ఇక్కడ నేను ఆగుతున్నానా, టెంప్ట్ అయిపోతున్నానట వీటిని చూస్తే. ఇక్కడ తొందరగానే అయితే నేనైతే వేసుకొని అయితే టేస్ట్ చూసి చెప్తా అని చెప్పేసి తొందరగా అయితే వేస్తున్నా. డిఫరెంట్ టిఫిన్, అందుకని మనం ఏమైనా కొత్తగా చేసుకున్నాం అనుకో ఫస్ట్ ఎలా ఉందని చెప్పేసి మన ఆతృతకు మనకు పానం ఆగదన్నట్టు. తొందరగా తినాలి, అది అంతే. నేనైతే ఇక్కడ వేసుకొని అయితే తింటున్నా. సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే ఏం చేస్తు మా సిద్ధు నవ్వుపిస్తుండో, అందుకని చెప్పేసి నేను నవ్వుకుంటా వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నా. ఇక్కడనైతే నేను తింటున్నా అన్నట్టు. బాగుంది. ఈరోజు ఎందుకో పేస్ అంత డల్గా ఉంది, తలకైన వస్తుందని నేను లేవడం కూడా లేట్గా లేచిన అంతే. పేస్ ఇలా ఉంది అలా ఉందని మాత్రం కామెంట్ చేయకండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క ఉంటుంది పేసు, రోజు ఒక్క లెక్క ఉండాలని ఏం రూల్ లేదు పేస్కు. మన మూడుని బట్టి మన పేస్ చేంజ్ అవుతుంది అంతే. నా మూడుని బట్టి అయితే నా పేస్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఉప్మా ఎట్లుంది? ఇక్కడనైతే మా సిద్ధు వచ్చిండు కదా. ఏమనుకున్నావు నువ్వు ఫస్ట్ చూసి? అటుకులు అనుకున్నా. పచ్చటుకులు అనుకున్నావా? కాదు, పేపర్ అటుకులు. టేస్ట్ ఎట్లుంది డాడీ? ఓకేనా? పర్వాలేదా? బాగుంది. పచ్చటుకులు ఎక్కున్నాయి కదా. నచ్చిందా?